ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెండి తెర మీద ప్రజల్ని కలవబోతున్నారు. అదేంటి పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు విడుదలకి ఇంకా సమయం ఉంది కదా, అప్పుడే పవన్ కళ్యాణ్ వెండి తెర మీద కనబడబోతుండడం ఏంటి అని అనుకుంటున్నారా? ఇది సినిమాకి సంబంధించి కాదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన శాఖకు సంబంధించినటువంటి విషయంలో ఒక వినూత్న కార్యక్రమాన్ని తీసుకురాబోతున్నారు. అదేంటంటే మన ఊరు మాటా మంతి అనే కార్యక్రమం ద్వారా నేరుగా ప్రజల్ని ఆయన కలవబోతూ ఉన్నారు. టెక్కలి నియోజకవర్గంలో రేపు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్గా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా నేరుగా టెక్కలి నియోజకవర్గంలోని ఒక గ్రామంలో ఒక థియేటర్లో పవన్ కళ్యాణ్ ప్రజలతో నేరుగా కలవబోతూ ఉన్నారు. వెండి తెర ద్వారా ఆయన అక్కడ ప్రజల్ని దాదాపుగా 300 మంది ప్రజల్ని కలవబోతున్నారు. వర్చువల్ విధానంలో థియేటర్లో ఒక సినిమా థియేటర్లో వెండి తెర మీద ఆయన కనబడబోతున్నారు. అక్కడ ప్రజలతో నేరుగా మాట్లాడబోతున్నారు. అక్కడ వారి సమస్యలను అడిగి తెలుసుకుని అక్కడే పరిష్కారం చేసే విధంగా మన ఊరు మాటా మంతి అనే కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ అంటేనే గ్రామాలతో గ్రామ ప్రజలతో మమేకమయ్యే శాఖ. ఈ నేపథ్యంలో అక్కడ ప్రజలతో నేరుగా మమేక అవడం ద్వారా పూర్తిగా అక్కడ సమస్యలను ప్రజల నుండి నేరుగా తెలుసుకోవడం, అంతేకాదు అక్కడ అధికారులని ఏర్పాటు చేసి అధికారులకి అక్కడ వాళ్ళ సమస్యలను చెప్పి ఆ సమస్యను అక్కడికక్కడే పరిష్కారం చేసే విధంగా మన ఊరు మాటా మంతి కార్యక్రమం జరగబోతుంది. ఇది ఒక వినూత్న కార్యక్రమం అని చెప్పాలి. ఇప్పటి వరకు నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ విధానంలో అధికారులతో మాట్లాడినటువంటి మంత్రులను చూసాం. కానీ నేరుగా ఒక సినిమా థియేటర్లో వెండి తెర మీద, అందులోనూ ఒక పవర్ స్టార్ హోదా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెండి తెర మీద కనబడి అక్కడ ప్రజలతో మాట్లాడడం, ప్రజల సమస్యలను తెలుసుకోవడం ద్వారా పూర్తిగా ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక కొత్త ఒరవడిని సృష్టించబోతున్నారని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు చాలామంది మంత్రులు చాలా కార్యక్రమాలు చేసినప్పటికీ ఇది అంటే పవన్ కళ్యాణ్ స్వతహాగా ఒక సినిమా హీరో కావడంతో నేరుగా సిల్వర్ స్క్రీన్ మీద ప్రజల్ని కలవబోవడం అనేది ఒక కొత్త కార్యక్రమంగానే చూడాల్సిన అవసరం ఉంది. ప్రజల సమస్యల్ని అక్కడికి వెళ్ళి అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రామాలకు వెళ్ళి తెలుసుకోవడం ఒక వంతు అయితే, ప్రస్తుతం నేరుగా కాకోకుండా ఒక వర్చువల్ విధానంలో సినిమా థియేటర్లో ప్రజలను కూర్చోబెట్టి అందరి సమక్షంలోనే వాళ్ళ గ్రామాల సమస్యలు ఏంటి, వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, తాగునీరు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి రోడ్లకు సంబంధించి కానీ డ్రైనేజీకి సంబంధించి కానీ ఇలా చాలా సమస్యలు గ్రామాలు ఉంటాయి. కాబట్టి ఆ సమస్యల్ని నేరుగా పవన్ కళ్యాణ్ వర్చువల్ విధానంలో వెండి తెర ద్వారా తెలుసుకోబోతున్నారు. తెలుసుకుని ఆ సమస్యను అక్కడే పరిష్కరించబోతున్నారు. ప్రస్తుతానికి ఈ కార్యక్రమం రేపు అఫీషియల్గా లాంచ్ కాబోతుంది. మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గమైన టెక్కలి నియోజకవర్గంలోని ఒక గ్రామంలో ఒక ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయబోతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పూర్తి చేశారు. రేపు ఉదయం 10 గంటలకి కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. నేరుగా మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలోని వర్చువల్ ద్వారా పవన్ కళ్యాణ్ ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ థియేటర్లో ప్రజలు నేరుగా ఆయనతో మాట్లాడబోతున్నారు. ఒక ప్రజలు విడివిడిగా ఎవరికి వాళ్ళు ఏ గ్రామానికి వాళ్ళు వాళ్ళ సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళిన వెంటనే పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్న అధికారులకి ఆదేశాలు ఇచ్చి ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు కూడా ఇవ్వబోతున్నారని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఇది ఒక కొత్త తరహా కార్యక్రమం చెప్పాలి. మరి ఏ విధంగా సక్సెస్ అవుతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రేపు లాంఛనంగా ప్రారంభమవుతుంది కాబట్టి ఫర్దర్గా ఇంకా అన్ని ప్రాంతాల్లో ఇదే విధమైన కార్యక్రమాన్ని నిర్వహించాలి. మన ఊరు మాటా మంతి కార్యక్రమాన్ని నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే నిర్ణయించుకున్నారు. రేపు వచ్చే స్పందన బట్టి రేపు ప్రజల సమస్యలు ఏ విధంగా పరిష్కారం అవుతుందని తెలుసుకున్న దాన్ని బట్టి ఫర్దర్గా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ RTV విజయవాడ నుండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.